హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజైతే ఈ వీడియోలో బత్తువేకి సబ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఆకుకూర అండి. బత్తువేకి సబ్జీ అంటే గోస్ ఫుట్ లీవ్స్ అని కూడా అంటారు వీటిని. ఈ ఆకుకూర తినడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మొత్తం హెల్త్ బెనిఫిట్స్ అయితే నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయొద్దు, మిస్ అవ్వకండి. మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది దీని నుంచి ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఇది తింటే మనము. చూడండి, ఇట్లా ఉంటుంది ఆకుకూర. దీన్నైతే వలిసి అయితే పక్కన పెట్టుకోవాలి. బతువాకి సబ్జీ అండి ఇది. బతువాకి సబ్జీ ఆకుకూర అండి ఇది. చాలా బాగుంటుంది కర్రీ కూడా. ఫ్రై చేసుకున్నా, పప్పులో వేసుకున్నా, ఎట్లా చేసుకున్నా బాగుంటుంది కర్రీ. అండ్ మన హెల్త్కి కూడా ఇది చాలా చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, మిస్ అవ్వద్దు. చూడండి, ఇట్లా ఒక ఆనియన్ తీసుకోండి, కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత 2 మిర్చీలు తీసుకోండి, కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆకుకూర అయితే కడిగి పెట్టుకోండి నీట్గా. బతువేకి సబ్జీ అండి. బతువాకి సబ్జీ అంటారు. గుజరాత్లో ఎక్కువగా దొరుకుతుందండి ఇది. వింటర్ టైమ్స్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఇది దొరికినప్పుడైతే నేను మిస్ చేయను, తీసుకొని ఇంట్లో వండుతానండి. ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి కంపల్సరీ నేను 1 వీక్లో ఒకసారి అయితే, వారంలో ఒకసారి అయితే వండుతానండి ఖచ్చితంగా. దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మిస్ అవ్వకండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి. హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చెప్తాను నేను ఏమేమి ఉంటాయని. బత్తువేకి సబ్జీ అండి దీని పేరు. గోస్ ఫుట్ లీవ్స్ అని కూడా అంటారు. దీనివల్ల మనకి చాలా మంచిదండి. మన గుండెకి చాలా బాగా పనిచేస్తుందండి. మన గుండెకి టానిక్ లాగా పనిచేస్తుంది. గుండె జబ్బులు రాకుండా మనకి దూరంగా ఉంచుతుందండి ఈ సబ్జీ అనేది. ఫస్ట్ అయితే చూడండి, ఇట్లా తాలింపు గింజలు అయితే వేసుకున్నాను నేను. ఈ తాలింపు గింజలు వేగాక ఎల్లుల్లిపాయలు అయితే వేసానండి. చాలా ఈజీగా వండేసుకోవచ్చండి, తొందరగా కూడా అయిపోతుంది. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయండి దీనివల్ల. మనకి చాలా చాలా మంచిది. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసాను. ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ అయితే నేను చెప్తానండి. చూడండి, దీంట్లో అయితే పొటాషియము, కాల్షియము ఎక్కువగా ఉంటాయండి. అండ్ విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ ఆకుకూర తినడం వల్ల మనకు బాడీలో ఉండే టాక్సిన్ తొలగిపోతాయండి. ఇందులో ఎమినో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇది మన గుండెకి చాలా చాలా మంచిది. గుండె జబ్బులు అనేవి దరిచేరకుండా చాలా బాగా పనిచేస్తుందండి ఈ బతువేకి సబ్జీ. ఇదైతే ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. బతువే ఆకుకూర అని అడగండి తెలుగులో అయితే. ఇక్కడైతే హిందీలో అయితే బతువేకి సబ్జీ, బతువేకి బాజీ అని అడుగుతారండి. అట్లా ఉంటే దొరుకుతుంది ఆకుకూర అండి ఇది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక్కసారి అయితే ట్రై చేయండి. కడిగైతే నేను ఇట్లా పెట్టుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత వేయాలండి. ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి, చిన్న చిన్నగా మనం కడిగి పెట్టుకోవాలి నీట్గా. ఇప్పుడైతే చాలా నీట్గా అయింది. చూడండి, ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత చూడండి, ఆనియన్స్ వేగుతున్నాయి. ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకుందాము. కలిపి మూత పెడదాము ఒక్కసారి. ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత బత్తువేకి సబ్జీ అనేది ఇందులో వేయాలండి. ఇదిగోండి, వేగిపోయినాయి. ఇప్పుడైతే వేస్తున్నాను. చూడండి, ఇట్లా వేయాలి. మొత్తం ఆకుకూర అంతా వేసేసేయాలండి. చూడండి, హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. నేను చెప్పాను కదా, మీకు కూడా దొరికితే మిస్ కాకండి, తీసుకొని వండుకోండి. పప్పులో వేసుకున్నా బాగానే ఉంటుంది. పెసరపప్పు అయినా, కందిపప్పు అయినా, శనగపప్పుతో అయినా, ఏ పప్పుతో మిక్స్ చేసి వండుకున్నా బాగానే ఉంటుంది. లేదంటే ఓన్లీ ఉల్లిపాయ, టమాటా వేసి వండుకున్నా బాగానే ఉంటుందండి. లేదంటే ఓన్లీ ఫ్రై లాగా కావాలి మనకు అనుకుంటే ఓన్లీ ఒక్క ఆనియన్ తీసుకొని ఆనియన్తో పాటు ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి, ఈ కర్రీ వచ్చేసి చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. రైస్లో కన్నా చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే మనం పప్పు యాడ్ చేసుకొని, కొంచెం కందిపప్పు అయినా పెసరపప్పు అయినా యాడ్ చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడైతే మనకి రోటీస్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుందామండి నీట్గా. ఇప్పుడైతే ఇందులో కారం వేసుకుందాము. సాల్ట్ ఆల్రెడీ నేను ఆనియన్స్ వేసినప్పుడు వేసాను. ఎక్కువ పట్టదండి సాల్ట్, చాలా తక్కువ పడుతుంది. పసుపు అండ్ కారం వేసాను. ఒక్కసారి అయితే మిక్స్ చేసుకొని నీట్గా, ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలండి ఈ సబ్జీ అనేది.
మనకి నీళ్ళు పోసే వరకు సిమ్‌లోనే ఉడికించండి బావుంటుంది. తర్వాత కొంచెం అయితే వాటర్ కూడా యాడ్ చేయాలి. అప్పుడే బాగా ఉడుకుతుంది. నేను ఇప్పటి వరకైతే సిమ్‌లోనే పెట్టాను. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టలేదు. వాటర్ యాడ్ చేసిన తర్వాతే హై ఫ్లేమ్‌లో పెడతాను. చూడండి ఇట్లా ఉంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం సేపు ఒక్క 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టండి. ఉడికిపోతుంది. తొందరగానే అయిపోతుందండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈ కర్రీ కూడా మన హెల్త్‌కి అయితే చాలా మంచిది. నేను చెప్పాను కదా హెల్త్ బెనిఫిట్స్. నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి. ఫస్ట్ అయితే వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి రికమెండేషన్ అనేది అవుతుందండి. అందుకని నా వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మీరు కామెంట్ చేయండి. మీకు కూడా ఈ కూర అనేది దొరుకుతుందా? మీరు కూడా ఇంట్లో వండుకుంటారా? లేదా అనేది చెప్పండి. ఎప్పుడైనా విన్నారా? ఈ బతువేకి సబ్జీ అనేది వినలేదా? అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంది టేస్ట్ అయితే. చూడండి కర్రీ చూడడానికి కూడా చాలా చాలా యమ్మీగా ఉంది కదా! రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసుకున్నాను. చాలా బావుంది కదా! కలర్‌ఫుల్‌గా. మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. చూడండి చాలా బాగుంది కదా చూడ్డానికి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.